సార్ ఒక్కసారి మా ప్రేక్షకుల కొరకు ఒక మంచి దేశభక్తి గేయం పాడండి. మేము ఎప్పుడైతే చదువుకుంటుంటేమో హ్మ్. స్కూల్లో ఏదైతే ప్రభాత్ ఫేరీకి వెళ్తుంటేమి హ్మ్. అంతా పిల్లలం కలిసి హ్మ్. ముంగట ఉండి పాడుతుంటేమి. హ్మ్. భర్త మాత పుత్రులం లోక జనుల మిత్రులం వీధి వీధి తిరిగేదం విజయ జెండ నాటెదం చేయి చేయి కల్పెదం చాతుర్యం చూపెదం జెండ చేత పట్టెదం జన్కు లేక దల్చెదం. హ్మ్. ఇది మాట. ఇంకోటి ఏదన్నా చిన్న ఏదన్నా. ఇక ఏమున్నది, ప్రపంచమందరి ప్రపస్త దేశం మనదేనో ఈ భారతదేశం బులుబులు పిట్టల మొయిననమంట హత్తిన్నరగిరి హిమాద్రి ఒడిలో ప్రపంచమందరి ప్రపస్త దేశం మనదేనో ఈ భారతదేశం. దేశం అంటే మట్టి కాదోయ్ దేశం దేశం అంటే అంటే మనుషులు. మనుషులోయ్ అని ఒక చిన్న లైన్స్ వాడండి. దేశం అంటే మనుషులు, దేశం అంటే మట్టి కాదంటే నిజంగానే దేశం అంటే మట్టి కాదు, మనుషులే ఉంటారు. కానీ ఈ భూమి మీద మనం ఉంటాం కాబట్టి మట్టి ఆ భూమాతకు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. ఈ భూమాతకు ఉన్నంత ఓపిక ఎవరికి లేదు కాబట్టి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. కాబట్టి ఈ భూమి మీద జీవించడానికి భూమి అవసరం కాబట్టి దీన్ని ఉండటానికి మనుషులు కూడా అవసరం కాబట్టి తెలుస్తున్నాం. రైట్. ఓకే. థ్యాంక్ యూ.